పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ యాక్షన్ డిమాండ్స్, అది ప్రమాదకరం ఒకటి. తర్వాత ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నది ఫార్మా పొల్యూషన్, ఫార్మా పొల్యూటెంట్స్ ఇంకా పెద్ద ప్రమాదకరం. అన్నిటికంటే పెద్దది డాక్టర్ ఓఎస్ రెడ్డి, ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ హెడ్ ఉండే ఆయన పరిశోధన చేసి 40 ఏళ్ళ కింద రుజువు చేశాడు. ఏంటంటే ఎన్ఎఫ్సి నుంచి హెవీ మెటల్స్ వస్తున్నాయి, థోరియం, యురేనియం వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అవి అణుధార్మికత ఉన్నది, దాంట్లో రేడియేషన్ ఉంది. ఆ రేడియేషన్ అంతా ఎన్ఎఫ్సి నుంచి కిందికి వచ్చి నల్ల చెరువులోకి వచ్చి పిరిజాదిగూడ చెరువులోకి వచ్చి అందులోంచి మూసీ నదిలో కలిసి మూసీ నది అట్లా పోయి ఓడపల్లిలో పడుతున్నది, ఓడపల్లి నుంచి విజయవాడకు కూడా చేరుతున్నది. అది చాలా ప్రమాదకరమైంది. దానివల్ల మనిషికి అంత దూరంలో ఉంటే లోపల ఎముకల్లో ఉండే మూలు కూడా కరిగిపోతుంది, అంత భయంకరమైన పారుతుందని డాక్టర్ ఓఎస్ రెడ్డి 40 ఏళ్ళ కింద రుజువు చేసి చూపించాడు. ఆ నీళ్ళల్లో యురేనియం అవశేషాలు ఉన్నాయి, థోరియం అవశేషాలు ఉన్నాయి, ఆ హెవీ మెటల్స్ యూజ్ ఉంటుంది, దాని నుంచి వచ్చే అవశేషాలు ఉన్నాయి. అవి వీటన్నిటికంటే కూడా ప్రమాదకరమైంది. దాన్ని ఏది శుద్ధి చేయకుండా నేను మూసిని శుద్ధి చేస్తా అంటే నీ చేతి ఉందా? అది ఎన్ఎఫ్సి నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది, డిఫెన్స్ది. నువ్వు అక్కడ పోతాంటే జైల్లో కూడా పెడతారు. రేవంత్ రెడ్డికి తెలుసో లేదో, బుద్ధి లేదు కదా రేవంత్ రెడ్డికి, ఏం తెలుసు? అందుకని ఇన్ని ఉన్నాయి సమస్యలు. దాన్ని శుద్ధి చేయకుండా ఊరికి మీద మాట్లాడితే 1.5 కోట్లు తినేయడం ఆలోచన, అంతే తప్ప శుద్ధి చేయడం కాదు. అందుకని మూసి అనేది ప్రక్షాళన కష్టమైన పని. కేంద్రము రాష్ట్రం తలుచుకుంటే తప్ప అది కాదు. ముందు కేంద్రాన్ని కూడా తలుచుకోమని చెప్పండి, అప్పుడు శుద్ధి అవుతుంది. అంతే తప్ప రాష్ట్రం ఒకటి, ఈ తెలంగాణలో ఉండే ముఖ్యమంత్రులు, పరిపాలకులు వాళ్ళ జోకర్తోటి కాదు. కేంద్రం కూడా దగ్గరికి పోయి దండం పెట్టి, న్యూక్లియర్ ఎవరి చేతులు ఉంది? అది ప్రైమ్ మినిస్టర్ చేతులు ఉంది. ప్రైమ్ మినిస్టర్ దగ్గర దండం పెడితే అప్పుడు అవుతుంది.